నమస్కారం. ఈరోజు మోమండల ప్రజలది వారి యొక్క కోరిక, చిరకాల వాంఛ ఎప్పుడెప్పుడు అయ్యంకి నుంచి వయా కూచిపూడి అప్ టు మోవ వరకు రోడ్డు ఎప్పుడు పూర్తి చేస్తారని పాపం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ప్రజల యొక్క కోరికను ఈరోజు తీరుస్తున్నాం. అధికారం వచ్చిన 18 నెలల్లోనే ఇప్పటికే 60 లక్షల వ్యయంతో 40 లక్షలు ఒకసారి 20 లక్షలు ఒకసారి వీటితో పార్ట్ హోల్స్ పూర్తి చేయడం, చిన్న చిన్న రిపేర్స్ చేయడం జరిగింది తప్ప పూర్తి స్థాయిలో ఈ రోడ్డు పని పూర్తి చేయలేము. వాటన్నిటితో పాటు ఇటీవల కొద్దిగా పంచాయతీ నిధులు, జడ్పీ నిధుల పరిధిలో, మండల గ్రాంట్ పరిధిలో కూడా తీసుకొని చిన్న చిన్న రిపేర్స్ అయితే చేయగలిగాం. కానీ 1-2 గట్టి పెద్ద వర్షాలకి అన్నీ కూడా పాడైపోయాయి. కానీ ఒక సంకల్పంతో, ఒక మహోన్నతమైన ఆశయంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డు ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు, వారి కోరిక మేరకు ఎంతోమంది ప్రజలు ప్రయాసపడుతూ ఇటుగా వెళ్తున్న స్కూల్ పిల్లలు కానీ, అదేవిధంగా ద్విచక్ర వాహనస్తులు కానీ, అదేవిధంగా కొన్ని కార్లు, ఇవన్నీ కూడా చాలా వరకు కూడా గడిచిన 5 సంవత్సరాల్లో చాలామంది ఇబ్బంది పడ్డారు. మరి ఈరోజు అధికారం వచ్చిన ఈ 18 నెలల్లోనే 3,40,00,000 వ్యయంతో గత 3 నెలలుగా టెండర్ ప్రాసెస్ నడుస్తూ ఇప్పుడు టెండర్ అయిపోయి కాంట్రాక్టర్ కూడా ఈరోజు వర్క్ స్టార్ట్ చేశాడు. అయ్యంకి నుంచి అప్ టు మోవ వరకు, మోవ కాలేజీ రోడ్డు వరకు వయా కూచిపూడి 2.6 కిలోమీటర్స్ 3,40,00,000 వ్యయంతో కూచిపూడి ఈ మోవ రోడ్డుని అయ్యంకి వరకు బ్రహ్మాండంగా చేయబోతున్నాం అని కూడా తెలియజేస్తున్నాం. ఇది మంచి ప్రభుత్వం, బాధ్యత కలిగిన ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం. రేపటి నుంచి సరిగ్గా ఇక్కడి నుంచి 20 రోజుల్లో ఈ రోడ్డు పైన 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ, హెవీ లోడ్ వెహికల్స్ కానీ రయ్యమని వెళ్ళే మంచి అవకాశం అందిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. మరి విపక్షాలు, విషం చిమ్మే ప్రతిపక్షాలు, సామాన్యులంతా, పాదచారులంతా తిరిగే ఈ కమ్యూటర్స్ అందరూ కూడా రయ్యి వెళ్తే మాత్రం వాళ్ళు రోదిచ్చే పరిస్థితికి వచ్చేసారు. రోడ్డు కావాలని అందరూ కోరుకుంటే ఈ గుంతలు ఇలాగే ఉంటే బాగుండు అనుకునే దుర్మార్గపోయిన విపక్షం ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయినప్పటికీ ఒక సంకల్పంతో ఈరోజు అన్నీ సాధిస్తున్నాం. పండ్లు ఇచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా పనిచేస్తున్నాం. అయినా కానీ అడక తడప ఎక్కడో చోట చిన్న చిన్న మాటలు పడుతున్నాం. అయినప్పటికీ కూడా ఈరోజు నిలబడ్డాం కాబట్టి తెలియజేస్తున్నాం. బ్రహ్మాండంగా మంచి కాంట్రాక్టర్ శ్రీ వల్లభనేని కన్స్ట్రక్షన్స్ వారు బ్రహ్మాండంగా ఇక్కడ ఇదే పామర్ నియోజకవర్గం జిల్లాలో పెద్ద వంతెనలు కట్టారు, మంచి పెద్ద స్టేట్ హైవే రోడ్స్ కట్టారు. వాళ్ళు శరవేగంగా 20 రోజుల్లో ఈ రోడ్డుని 2.6 కిలోమీటర్స్ రోడ్డుని అందించబోతున్నారు. 3,40,00,000 వ్యయంతో అత్యద్భుతంగా, సుందరంగా ఈ రోడ్డు ఇది చేయబోతున్నాం. గట్టిగా మళ్ళీ చెక్కు చెదరకుండా ఈ రోడ్డు మళ్ళీ ఎటువంటి ప్యాచ్ కానీ, ఎటువంటి గ్యాప్ లేకుండా పార్ట్ హోల్ ఫ్రీగా అయ్యంకి దగ్గర, ఈ టెంపుల్ దగ్గర నుంచి అప్ టు కాలేజ్ రోడ్డు మోవ వరకు కూడా ఈ రోడ్డు రాబోతుంది. 20 రోజుల్లో పామర్ నియోజకవర్గ ప్రజలకి, మరి ముఖ్యంగా మోవ మండల ప్రజలందరికీ కూడా ఈ రోడ్డుని అంకితం చేస్తున్నాడు మీ సేవకుడు కుమార్ రాజా అని కూడా తెలియజేస్తున్నాడు.